మీకు కళ్ళు పొడిగా ఉండడం మరియు పొడి ఆహార పదార్థాలు తినడంలో ఇబ్బంది ఉందా? అయితే అది జాగ్రెన్స్ సిండ్రోమ్ అవ్వచ్చు. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రణవి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్. ఈరోజు మనం జాగ్రెన్స్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. జాగ్రెన్స్ అంటే ఏమిటి? ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి తెలియకుండానే కళ్ళల్లో ఉన్న కన్నీటిని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ మరియు నోటిలో ఉన్న లాలాజలం ఉత్పత్తి చేసే గ్లాండ్స్ పైన దాడి చేస్తుంది. కానీ ఈ వ్యాధి గ్లాండ్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేయదు. జాయింట్స్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నరాలు, రక్తనాళాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా మందికి తెలియదు, కానీ ఇది కీళ్లవాతం తర్వాత ఎక్కువగా వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజ్. భారతదేశంలో సుమారు 1% మందికి ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఎక్కువగా మహిళలు 40 నుండి 55 వయసు సంవత్సరాల వాళ్ళు ఈ వ్యాధితో బాధపడతారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ జాగ్రెన్స్. ఈ టైప్లో వేరే ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధి ఏమీ లేకుండా జాగ్రెన్స్ మాత్రమే ఉంటుంది. సెకండరీ జాగ్రెన్స్, ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా లూపస్ లాంటి మరో ఆటోఇమ్యూన్ వ్యాధితో కలిసి ఉంటుంది. జాగ్రెన్స్ లక్షణాలు ఏంటి? డ్రై ఐస్ అంటే కళ్ళలో మంట లేదా కళ్ళలో ఇసుక ఉన్నట్టు అనిపించడం. రెండోది డ్రై మౌత్. డ్రై మౌత్ అనగా బిస్కెట్స్ లేదా రొట్టె వంటి పొడి ఆహార పదార్థాలు మింగడంలో ఇబ్బంది పడడం, తరచూ నీళ్లు తాగాలనిపించడం అనిపిస్తుంది. తీవ్ర అలసట కూడా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా తగ్గని అలసట. కీళ్ళ నొప్పి కూడా చాలా మందిలో ఉంటుంది. ఇంకొంతమందిలో చాలాసార్లు దంత సమస్యలు అంటే పళ్ళు పుచ్చిపోవడం, గొంతు బొంగురు పోవడం లేదా అకస్మాత్తుగా పెరాలసిస్ వంటి నాడి సంబంధిత లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? జాగ్రెన్స్ వ్యాధి మగవారి కంటే స్త్రీలలో 9 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి, ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జన్యుపరమైన లేదా పర్యావరణ కారణాలు కూడా కొన్ని సందర్భాల్లో కారణంగా ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ఎందుకు మొదలవుతుందో మాత్రం చెప్పలేము. జాగ్రెన్స్ వ్యాధిని ఎలా గుర్తిస్తారు? రక్త పరీక్షలు. దీంట్లో ప్రత్యేకమైన యాంటీబాడీస్ రో అండ్ లా అనేవి జాగ్రెన్స్ పేషెంట్స్లో పాజిటివ్గా ఉంటాయి. కన్నీటి ఉత్పత్తి ఎంతగా జరుగుతుందో చెక్ చేయడానికి షిమ్మర్స్ టెస్ట్ అనేది చేస్తాము. కొన్నిసార్లు లాలాజల ప్రవాహం పరీక్ష కూడా చేయాలి, లేదా పెదవికి లోపలి వైపు చిన్న బయాప్సీ చేయడం కూడా అవసరం అవుతుంది. జాగ్రెన్స్ వల్ల వచ్చే దీర్ఘకాల సమస్యలు ఏంటి? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నోటిలో లాలాజలం తక్కువగా ఉండడం వల్ల క్యావిటీస్ మరియు ఓరల్ థ్రష్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా కళ్ళు పొడిగా ఉండడం వల్ల చూపు సరిగ్గా ఉండకపోవడం, కార్నియల్ అల్సర్స్ రావడం, తీవ్ర సందర్భాలలో ఐరిడోసైక్లైటిస్ కూడా రావచ్చు. అండ్ జాయింట్ వాపు, నొప్పులు, ఆర్థరైటిస్ అనేది కూడా వస్తుంది. ఇది సుమారు 40 నుండి 50% మంది జాగ్రెన్స్ పేషెంట్స్లో కనిపిస్తుంది. కండరాల బలహీనత అంటే మయోసైటిస్ అండ్ మజిల్ వీక్నెస్ కూడా రావచ్చు. జాగ్రెన్స్ వల్ల వచ్చే ఇతర సమస్యలు: లంగ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు, నరాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ట్రీట్మెంట్ తీసుకోని వాళ్ళల్లో లింఫోమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రెన్స్ సిండ్రోమ్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ అండ్ దాని తీవ్రతను బట్టి ఉంటుంది. పేషెంట్కి ఒకవేళ డ్రై ఐస్ కనుక ఉన్నట్టయితే ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్, జెల్స్ వాడాల్సి వస్తుంది. ఒకవేళ డ్రై మౌత్ ఉన్నట్టయితే పైలోకార్పిన్, సెవిమెలిన్ అనే ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అలానే ఆర్టిఫిషియల్ సలైవా అంటే కృత్రిమ లాలాజలం కూడా కొంతమంది పేషెంట్స్లో వాడాల్సి వస్తుంది. కిడ్నీ, నరాలు, జాయింట్స్ కనుక ఇన్వాల్వ్ అయితే ఇమ్యూనోసప్రెసెంట్ ట్యాబ్లెట్స్ అనేవి మొదలు పెట్టాల్సి వస్తుంది. జీవనశైలి మార్పుల్లో రూమ్లో హ్యూమిడిఫైయర్స్ అమర్చడం, షుగర్ ఫ్రీ లొసెంజెస్ వాడడం, తగినంత నీరు తాగడం అనేది చాలా అవసరం. జాగ్రెన్స్ ఒక సైలెంట్ ఆటో ఇమ్యూన్ వ్యాధి అయినప్పటికీ అది జీవితాన్ని చాలా మార్చేస్తుంది. ఇది కేవలం పొడి కళ్ళు, పొడి నోరు మాత్రమే కాదు. ఈ వ్యాధి వల్ల లింఫోమా, వాస్కులైటిస్ వంటి సీరియస్ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ముందే గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి లక్షణాలు మీకు లేదా మీకు తెలిసిన వాళ్ళలో కనిపిస్తే మీ దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని సంప్రదించండి. నమస్తే.